పెరుగుతున్న ఎండ తీవ్రతకు అనుగుణంగా దాతల తోడ్పాటుతో చలివేంద్రం సేవలను ఏర్పాటు చేయడం ఉదాహరణమని తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. అన్నదాత సుఖీభవ సంస్థ వారి చలివేంద్రం ప్రారంభ సందర్భంగా అన్నారు. బోస్ రోడ్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్ లో అన్నదాత సుఖీభవ సంస్థ వారి 4వ వేసవి చలివేంద్రం ఆదివారం తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి వేసవిలో 2 నెలల పాటు అన్నదాత సుఖీభవ వారి ఆధ్వర్యంలో దాహార్తులకు మంచినీరు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని, దీనికి సహకరిస్తున్న దాతలు ఎంతో సహృదయులని కొనియాడారు. అన్నదాత సుఖీభవ వారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా పేదలకు అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకు నగదు ప్రోత్సాహ బహుమతులు, వృద్ధాశ్రమాలకు మౌలిక వసతులు, వరద బాధితులకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులు ఇలా అనేక కార్యక్రమాలు దాతల సహకారంతో కొనసాగిస్తున్నామని, గత 3 సంవత్సరాలుగా వేసవి కాలంలో మజ్జిగ మంచినీరు పంపిణీ చేస్తున్నామని, దీనికి దాతలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని అన్నదాత సుఖీభవ సంస్థ సభ్యులు జీవి నారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి జీవి నారాయణ, అడ్డాల ఆంజనేయులు, మొబ్బా సత్యనారాయణ, రాజపతిని శ్రీనివాసరావు, ముద్దాభక్తుని రమణయ్య, వీరవల్లి మురళి, ఓలోటి వెంకటప్రతాప్, కొత్తగూర్ల శ్రీనివాసరావు, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, అబ్దుల్ రజాక్, కాజా లక్ష్మీనారాయణ, సిక్కినం వరప్రసాద్, కుర్రా శ్రీనివాసరావు, ఎం రమాదేవి, ఎం విద్యులత, బాలు నాయక్, ఆంజనేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. తెనాలి 1 టౌన్ పరిధిలో ఈ బోస్ రోడ్లోని పొట్టి శ్రావణ విగ్రహం దగ్గర ఈ అన్నదాత సుఖీభవ ట్రస్ట్ వారు ఈరోజు వేసవి చలివేంద్రాన్ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ అన్నదాత సుఖీభవ ట్రస్ట్లో సభ్యులందరూ మ్యాక్సిమం టీచర్స్ ఉన్నారు. వాళ్ళు సేవా తత్పరత ఈ విధంగా నిరూపించుకోవడం, సర్వీస్ని సుమారు 4 సంవత్సరాల నుంచి కొనసాగించడం అనేది అభినందనీయం. అలాగే దీన్ని సపోర్ట్ చేస్తున్న దాతలందరికీ కూడా నా తరపున, ట్రస్ట్ తరపున నమస్కారాలు, ధన్యవాదాలు. చలివేంద్రం ఈరోజు గౌరవ డిఎస్పీ గారు తెనాలి జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ మజ్జిగ కేంద్రం ఈ రోజు నుంచి సుమారు 2 నెలల పాటు ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఈ మజ్జిగ కేంద్రంలో ప్రతిరోజు మజ్జిగ, మంచినీరు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5:30 గంటల వరకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి గాను అనేక మంది దాతలు స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి 4వ వేసవి చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించినటువంటి గౌరవ డిఎస్పీ గారికి, మరి హాజరైనటువంటి పెద్దలు, మిత్రులు, అన్నదాత సుఖీభవ సభ్యులందరికీ కూడా మన అన్నదాత సుఖీభవ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాహార్తులకి దాహం తీర్చే కార్యక్రమంలో భాగంగా ఈ వేసవి చలివేంద్రం అనేది మా అన్నదాత సుఖీభవ టీం ద్వారా ఏర్పాటు చేయడం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ రోజు జరుగుతున్నటువంటి దీన్ని ఓపెన్ చేసినటువంటి పట్టణ డిఎస్పీ గారు అయినటువంటి జనార్దన్ సార్ గారికి మరియు ఇచ్చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం అనేది ఇంతకాలం జరుగుతూ ఉందంటే నిరంతరం దీనికి అనేక మంది దాతలు వెన్నంటి మా వెంట ఉండటం వల్ల ఇది చేయగలుగుతున్నామని చెప్తే జరుగుతూ ఉంది. ఇది 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేతనైనటువంటి మంచి చేయాలి, ఈ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అనేటటువంటి తాపత్రయంతో ఉంటారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ అన్నదాత సుఖీభవాలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా టీచర్స్, రిటైర్ అయిన టీచర్స్, వీళ్ళందరూ కూడా బృందంగా ఏర్పడి ఎవరైతే కొంతమంది దాతలు ఇస్తారో ఆ దాతల సహాయంతో ఇవాళ ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఈ యొక్క కార్యక్రమం నిరంతరం ఒక 60 రోజుల పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా గర్వకారణం. భగవంతుడిచ్చిన సంపదను ఇబ్బందుల్లో ఉన్న సంఘీయ